ఏంది టెడ్డీ పేర్లు చూసారా ఎన్ని ఉన్నాయో మా చిటి తల్లులై. ఇంకా ఉన్నాయండి, ఇంకా బెడ్రూమ్లో ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. చూడు ఇటు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నిన్నటి వీడియో అండి. మార్నింగ్ అయితే పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. మా వారైతే మార్నింగే వెళ్ళారు. ఇంకా మా ముగ్గురికి అని చెప్పేసి అయితే నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ అన్నం ఉంది, అందుకని బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము నిమ్మకాయ పులిహోర అంటే. నిమ్మకాయ పులిహోర అన్న లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్న నాకు చాలా ఇష్టము. ఇలా మిగిలిపోయిన అన్నము లేదంటే అన్నం వండేసి అయినా కానీ నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అయితే ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. నిమ్మకాయని కొంచెం అన్నంలోనైతే రసం వేసాను, అలాగే తాలింపులో కూడా కొంచెం నిమ్మకాయ రసం అయితే యాడ్ చేశాను. బాగుంటుంది. ఒక నిమ్మకాయ అయితే వేసాను, అన్నం కొద్దిగానే ఉందని చెప్పేసి. బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది. అన్నం అయితే కొంచెమే ఉండే. మార్నింగ్కి అయితే ఇలా చేసేసాను. పిల్లలకైతే తినిపించానండి. కొంచెం అయితే తిన్నారు, తర్వాత అయితే చక్కగా ఆడుకుంటున్నారు. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయిపోయింది. కాకపోతే వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేయడానికి అయితే వీలు కావట్లేదు. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కదా, మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేయాలి, వీడియోస్ తీయాలి అనేసి చాలా అయితే కష్టం అయిపోయింది నాకు. అందుకని చెప్పేసి అయితే మధ్యలో ఒక 2-3 months అలా ఆఫ్ చేశాను. నెక్స్ట్ అయితే పెడుతూ ఉన్నాను. కాకపోతే చూస్తున్నారు కొంతమంది, కాకపోతే సబ్స్క్రైబర్స్ అయితే అవ్వట్లేదండి. చాలా కష్టం అసలు వీడియోస్ తీసి పెట్టడం అనేసి. కొంతమంది అయితే అనుకుంటారు వీడియోస్ తీసి పెట్టడం చాలా ఈజీ అని చెప్పి. కాకపోతే వీడియోస్ తీయడము పెట్టడం అంటే చాలా కష్టము. అలాగే దాంట్లో మళ్ళీ పిల్లల్ని పడుకోబెట్టి ఎడిటింగ్ చేసుకోవడము, ఇలా చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి మధ్యలో అయితే కొన్ని డేస్ ఆఫ్ చేశాను. మళ్ళీ అయితే కంటిన్యూస్గా పెడుతూ ఉన్నాను. ఎవరైనా ప్లీజ్ అండి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. పిల్లలకైతే తినిపించేసి కొద్దిసేపు బయట వాకిట్లో వాళ్ళని ఆడించాను. వాళ్ళని ఆడించిన తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే అన్నము కర్రీ ఏమీ వండలేదు. మా వారైతే క్యాంటీన్లో తినేస్తానని చెప్పారు. అందుకని చెప్పి పిల్లలకు సేమియా పాయసం అంటే చాలా ఇష్టము. వాళ్ళ కోసం అని చెప్పి అలాగే నేను కూడా సేమియానే తినేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సేమియాని కొంచెం వేయించుకొని దాంట్లోనే పాలు యాడ్ చేసి కొంచెం అయితే షుగర్ వేసేసాను. అలాగే నా దగ్గర డ్రై ఫ్రూట్స్ పౌడర్ అవుతుంది, ఆ పౌడర్ అయితే యాడ్ చేశాను. పిల్లలకు పాలల్లో కల్పిస్తాను. అలాగే ఇలా సేమియా చేసుకున్నప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. బాదం పప్పు, జీడిపప్పు అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా సేమియా చేసినప్పుడు వేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైంలో 4 o'clock అయితే జొన్న అంబలు అయితే ప్రిపేర్ చేశాను పిల్లలకు అని చెప్పేసి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. జొన్న అంబలైనా లేదంటే రాగి అంబలైనా చాలా ఇష్టంగా తాగుతారు. 4 o'clockకి పిల్లలకు అయితే రెడీ చేసి ఇచ్చాను. వాళ్ళైతే తాగుతున్నారు. అలాగే నేను కూడా తాగేసాను. ఈవినింగ్ పనులు అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ చేస్తే 7 o'clockకి టైం వరకు అయితే పనులన్నీ కూడా అయిపోతాయి.
ముందైతే ఇలా బెడ్ మొత్తం కూడా సర్దేసుకుంటున్నాను. హాల్లో ఉన్న బెడ్ మొత్తం సర్దేసుకుంటున్నాను. అలాగే బెడ్రూమ్లో ఉన్న బెడ్ మొత్తం కూడా సర్దేశాను. సర్దేసిన తర్వాత కింద టాయ్స్ పడేస్తూ ఉంటారు కదా పిల్లలు, అవన్నీ కూడా టాయ్స్ అన్నీ కూడా తీసేస్తూ ఉంటాను. చూడండి టెడ్డీ బేర్స్ అయితే మా చిట్టి పాపలకైతే చాలా ఉన్నాయండి. ఇంకా ఇంట్లో బెడ్రూమ్లో కూడా ఉన్నాయి. అవన్నిటితోనే ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ కొన్ని, మేము కొన్న గిఫ్ట్స్ అలాగే బర్త్డేకి వచ్చినాయి వాళ్ళకి, వాటితోనైతే చక్కగా ఆడుకుంటారు పిల్లలు. బెడ్ మొత్తం కూడా సర్దేసిన తర్వాత మొత్తం ఊడ్చుకుంటున్నాను. మా వారైతే వచ్చారు ఆ పాటికే, అందుకని చెప్పి పిల్లల్ని అయితే చక్కగా ఆడిస్తున్నారు. లేదంటే నేను పని చేసేటప్పుడు నా దగ్గరికే వస్తూ ఉంటారు పిల్లలు. మొత్తం ఇల్లంతా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసాను. ఇదంతా కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఎప్పటికప్పుడు కూడా క్లీన్గా ఊడ్చేసుకుంటాను. ఊడ్చేసుకున్న తర్వాత బియ్యం అయితే కడిగి పెడుతూ ఉన్నాను. గిన్నెలు ఇంకా కడగలేదండి, గిన్నెలు కూడా కడగాలి. నేనైతే చూడండి బాటిల్లోనైతే వాటర్ పట్టి ఉంచుకుంటాను. ఇవి మంజీరా వాటర్, మాకు 2 డేస్కి ఒకసారి అయితే వస్తాయి. ఇలా బాటిల్లో పట్టించుకుంటాను. అలాగే టిన్నులో, బిందెలలో, వాటిలలో పెట్టి ఇలా కడుగుతూ ఉంటాను. రైస్ అయితే ట్యాప్ వాటర్ ఎక్కువగా నేనైతే యూస్ చేయను బియ్యానికి కడగడానికి. ఇలా మంజీరా వాటర్ అయితే యూస్ చేస్తాను బియ్యం కడగడానికి. నెక్స్ట్ అయితే గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటున్నాను. నేను గిన్నెలు కడిగేటప్పుడు మా పిల్లలు అయితే నా దగ్గరికే వస్తారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నతో చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. గిన్నెలు డైలీ కూడా చాలా ఎక్కువగా అవుతాయి. కాకపోతే ఈరోజు ఇంకా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. డైలీ పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. లేదంటే వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తే అవి కూడా చాలా గిన్నెలు అయిపోతూ ఉంటాయి. ఈరోజు కొంచెం తక్కువగానే ఉన్నాయి, త్వరగానే అయిపోయాయి కడగడం అయితే. ఆలోపు అయితే రైస్ కూడా అయ్యింది. రైస్ అయిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఎగ్ కర్రీ బాగుంటుంది. నేను ఒకసారి అంతకుముందు ఒక 5-6 months అలా బ్యాక్ చూపించాను. కాకపోతే మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ముందుగానైతే ఎగ్స్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆలోపు అయితే రైస్ కూడా అవుతుంది కదని నేనైతే పనులు ఒక 1 hour అలా పడుతుందండి పనులన్నీ పూర్తి చేసుకోవడానికి. అలాగే పిల్లలకు స్నానం చేపించేసి మొత్తం 2 hours అయితే నా పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు చూసారా మా చిట్టి పాప అయితే నా దగ్గరికే వచ్చింది. నేను కట్ చేస్తానమ్మా అని చెప్పి తనకు ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టాను కదా, అవైతే ఇచ్చాను. అవైతే పొట్టు తీసింది చక్కగా మంచిగా. మా చిట్టి పాప నాకు హెల్ప్ అయితే చేస్తుంది. తనను పక్కకు జరిపేశాను. అటు పక్కన ఎగ్స్ అయితే పొట్టు తీస్తుంది చిట్టి కన్నా. నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని అవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఒక టమాటాలు అయితే నేను 4 అలా వేసాను టమాటాలు. అవి మొత్తం కూడా మంచిగా ఉడకాలి. టమాటాలు ఒక 5 minutes అలా ఉడికించుకున్నాను టమాటాలని. 5 minutes ఉడికించిన తర్వాత మరొకసారి కలుపుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కారము, ఉప్పు, ధనియా పౌడరు, మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మరలా మూత పెట్టుకొని 10 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలి. టమాటాలు అయితే చాలా మెత్తగా అయిపోవాలి. అలా టమాటాలు కనిపిస్తే మట్టుకు కర్రీ అస్సలు తినాలనిపించదు కదా. మళ్ళీ టమాటాలను అయితే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలాగే ఎగ్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసి మనం రైస్లో కలిపి పెడితే కనుక. నాకైతే ఇలా చేస్తే మంచిగా అనిపిస్తుంది కర్రీ. మనం నార్మల్గా ఉడకబెట్టి కర్రీ చేస్తే మటుకు ఎగ్ తింటారు, తర్వాత కర్రీ తినరు కదా పిల్లలు. ఇలా చేస్తే మటుకైతే కర్రీ అండ్ ఎగ్ రెండు కూడా ఇలా కలిసిపోతాయి కదా, అందుకని చెప్పి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టమాటాలు ఉడికిన తర్వాత ఎగ్స్ని వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాను అంతే. గ్రేవీగా ఉంటే కర్రీ బాగుంటుంది. వాటర్ని వేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి అంతే. ఎగ్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.